హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోవిడ్లో ఒక డక్టబుల్ ఏసీ రిపేర్ ఉందని వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రిల్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లైంట్ ఏంటో చెక్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పవర్ అయితే రావట్లేదు, ఎంసీబీ అయితే పడిపోయింది. ఇప్పుడు అయితే ఎంసీబీ ఆన్ చేసి ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసాము. ఆన్ చేసి 3 నిమిషాలు అయింది. కంప్రెసర్ ఆన్ అయినప్పుడు మనం గేజ్ పెట్టి గ్యాస్ చెక్ చేయాలి ఉన్నదో లేదన్నది. ఆన్ అయిన ఒక 4-5 నిమిషాలకి మనకి గేజ్ ఎంత ఉన్నది ఏంటన్నది మనకి తెలుస్తుంది. వెంటనే అయినా తెలియదు. ఇప్పుడైతే మేము గేజ్ పెట్టాము. ఇప్పుడైతే గేజ్ తక్కువ ఉన్నట్టు చూపెడుతుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పోయాక అప్పుడు చెక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉందా, గేజ్ ఎంత ఉంది, గ్యాస్ ఏంటన్నది తెలుస్తుంది. మనకి స్టార్టింగ్ అయితే తెలియదు. కంప్రెసర్ ఎత్తుకుని ఒక 4-5 నిమిషాలకు తెలుస్తుంది. ఇంతకీ గ్యాస్ చెక్ చేస్తే గ్యాస్ ఏమో తక్కువ ఉంది, ఎక్కడైనా లీక్ ఉందేమో అని చెక్ చేస్తున్నాం. ఇక్కడైతే క్యాపిలరీ దగ్గర అయితే చిన్న లీక్ ఒకటి ఉన్నది. ఇది బ్రేజింగ్ చేసి మళ్ళీ ఇదైతే బ్రేజింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో బాగా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో బ్రేజింగ్ చేసి చూపెడతాను. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.